హలో అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల, ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ అండ్ రెసిడెంట్ ఇన్ ఇండియా. ఇక్కడ ఎస్ఆర్ఎం నగర్, శ్రీ రంగప్ప మొగిలమ్మ నగర్, ఇన్ ది నేమ్ ఆఫ్ మై బిలవ్డ్ లేట్ పేరెంట్స్. దిస్ గార్డెన్ 4 to 5 acres. టుడే ఈరోజు మేము ఆర్గానిక్ మెన్యూర్ 20 tons ప్రిపేర్ చేస్తున్నాము. ఈ ఆర్గానిక్ మెన్యూర్ ప్రిపేర్ చేయడము, ఆర్గానిక్ ఫార్మింగ్ కష్టతరమైన బాధ్యత, కష్టతరమైన పనులతో కూడుకొని ఉన్నది. ఎందుకనగా కారణాలన్నీ నేను మీకు ఇల్లస్ట్రేట్ చేస్తాను. వాట్ ఈజ్ ఆర్గానిక్ ఫార్మింగ్, వై ఆర్గానిక్ ఫార్మింగ్, వై ఆర్గానిక్ ఫార్మింగ్ విచ్ విజ్ మెనీ స్టెయిన్స్, వాట్ ఈజ్ దేశీ కౌ అండ్ హౌ ఈజ్ ఇట్ ఆర్గానిక్ మెన్యూర్ ప్రిపేర్డ్, ఇవన్నీ మీకు చెప్తాను. నేను తాడిపత్రి దగ్గర గన్నవారిపల్లెలో పుట్టి తిరుపతికి వచ్చి శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో మెడికల్ డిగ్రీ చేసి ఫస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్ వివి మహల్ ఎదురుగా స్థాపించడము, పేరు ప్రఖ్యాతులు గడించినప్పటికీ 1992లో ఇంగ్లాండ్కు వెళ్ళడము, అక్కడ దాదాపు 15 ఏండ్లు హయ్యర్ క్వాలిఫికేషన్స్, ప్రొఫెషనల్ ఎక్సలెన్స్, రివార్డింగ్ ఎక్సలెన్స్ అవార్డులు అచీవ్ చేయడమే కాకుండా మాతృదేశ మమకారంతో తిరిగి వచ్చి వివిధ సేవా రంగాల్లో ఎడ్యుకేషన్, ఆర్ఫనేజెస్, blind, so many ways I am trying to help through our family charity organization Reach Global Foundation. Of late, since 4 years, I developed interest in the organic farming. ఈ గార్డెన్లో మా అమ్మ నాన్న పేరుతో రంగప్ప మొగిలమ్మ నగర్లో 4 ఏళ్ళ నుంచి డ్రిప్ ఇరిగేషను, తైవాన్ గవా పింక్ ఒక 1000 ట్రీస్ ప్లస్ పామ్ ట్రీసు, మ్యాంగో ట్రీస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, ఇవన్నీ పెట్టి స్ట్రిక్ట్లీ వితౌట్ కాంప్రమైజింగ్ 4 years నుంచి ఆర్గానిక్ మెన్యూరు, ఘనజీవామృతము, ద్రవజీవామృతము ప్రిపేర్ చేసి ఉపయోగించుతున్నాము. ఈరోజు భారీ ఎత్తున ఘనజీవామృతం తయారు చేస్తున్నాము. మీరు చూడండి, ఇక్కడ అనుంపల్లె రైతులందరూ వచ్చారు. వాళ్ళంతా కూడా అశోక్, శంకర్, జ్ఞానేందర్, వాసు, సుధాకర్, త్యాగ, సుధాకర్ వీళ్ళందరూ కూడా రైతులు, చిన్నకారు రైతులు అయినా కూడా నా పైన గౌరవంతో ఇక్కడికి వర్క్కు హెల్ప్కి వస్తారు. అట్లే మా వర్క్ మేనేజర్ గిరిరాజ్, తర్వాత గార్డెన్ మేనేజర్ ఈ అబ్బాయి శ్రీనివాస్, ప్లస్ గార్డెనర్ యాక్చువల్గా హార్డ్ వర్క్ చేస్తాడు రమేష్. వీళ్ళందరూ హెల్ప్ సపోర్ట్తో 3 సైంటిస్టులు ఉన్నారు. ఒకరు నాగరాజు గారు, రీజనల్ సైంటిస్ట్ అనంతరాజుపేట. రెండోది గంగాధరం, ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో దిట్ట, పాలేకర్ను కూడా తీసుకొచ్చారు మన రాష్ట్రానికి, వర్డ్ అని పెట్టారు. మూడోది ఎంఎస్సి జువాలజీ చేసి వాళ్ళ ఫాదర్ కోరిక మేరకు అగ్రికల్చర్ చేసే బత్తిరెడ్డి, ఖండ్రిగా కాళహస్తి రూట్లో, వీళ్ళు కూడా నాకు సలహాలు ఇస్తూ సపోర్ట్ చేస్తారు దీంట్లో. ఇదే కాకుండా ప్రిన్సిపల్ సైంటిస్టు వైఎస్ఆర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ చలపతి గారు, తర్వాత ఇతర సైంటిస్టులతో, ఎంటమాలజిస్టులతో మాట్లాడుతూ నా సమయాన్ని అంతా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో గడుపుతున్నాను. అట్లే కర్ణాటక స్టేట్, చెన్నై స్టేట్ నుంచి బయో ఫర్టిలైజర్స్, నీమ్, పొంగమియా అంటే కానగా, వీటన్నిటిని కూడా తీసుకురావడం జరుగుతుంది. సో ఇప్పుడు మెయిన్గా పాయింట్స్, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి, సాయిల్ ఫర్టిలిటీని మెయింటైన్ చేస్తా, అట్మాస్ఫిరిక్ పొల్యూషన్ తగ్గిస్తూ, మన బయో ఫర్టిలైజర్స్ మాత్రమే యూజ్ చేస్తూ, కెమికల్ ఫర్టిలైజర్ అవాయిడ్ చేస్తూ, ఇకలాజికల్ బ్యాలెన్స్ క్రియేట్ చేసేదానికి ఆర్గానిక్ ఫార్మింగ్. ఎస్పెషలీ వరల్డ్ అట్మాస్ఫియర్ మీరు చూస్తున్నారు, రకరకాల రోగాలు, రకరకాల క్యాన్సర్లు ప్రబలిపోతున్నాయి. ఇప్పుడు కరోనా, వీటన్నిటినీ అవాయిడ్ చేయాలంటే ప్రపంచమంతా ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ వే ఆఫ్ ఈటింగ్ ఫుడ్స్కు అలవాటు పడాలి. సో ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి బ్రీఫ్గా చెప్పాను. తర్వాత వై ఆర్గానిక్ ఫార్మింగ్ అది కూడా చెప్పాను. వై ఆర్గానిక్ ఫార్మింగ్ ఈజ్ విత్ మెనీ స్టెయిన్స్ ఇన్వాల్వింగ్ మచ్ ఎక్స్పెండిచర్. దేర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ నేచర్ ఫార్మింగ్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్. నేచర్ ఫార్మింగ్ అంటే 2 నాటావులు తీసుకొని అక్కడ వదులుకొని వాటి పేడ, గంజరంతో సాయిల్ చేసేది. కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఆర్గానిక్ మెన్యూర్. ఇది నాటావులు ఎక్కువగా లేవు. ఈ విషయంలో వాట్ ఈజ్ దేశీ కౌ, ఐ నీడ్ టు టెల్. దేశీ ఆవు, నాటావు అంటే మన దేశంలో పురాతన కాలం నుంచి ఉన్న పాతుకుపోయిన పొంగనూరు ఆవు, ఒంగోలు ఆవు, గిర్జాతి ఆవు, దేశపు ఆవు, అల్లికేర ఆవు, ఇవన్నీ నాటావులు. మూపురం ఉంటుంది పైన. ఇప్పుడు ఎక్కువ పాలు అమ్మాలి, పాలు సంపాదించాలని అందరూ జెర్సీ ఆవులకు, వీటికి అలవాటు పడ్డారు. ఈవెన్ న్యూజిలాండ్లో కూడా పరిశోధన జరిగింది. ఆ మూపురంలో సూర్యరశ్మి పడేదానివల్ల నాటు ఆవుల పాలు ఉత్తమమైంది, శ్రేష్టంగా, జబ్బులను రానికుండా చేస్తూ
మనం కాపాడు. నా చిన్నప్పుడు కూడా నాటావులు చాలా ఉన్నాయి మా ఇంట్లో. ఇప్పుడు నాటావు చూస్తామంటే పల్లెల్లో కనపట్టలేదు. సో ఇది వాట్ ఈస్ ది దేశీ కౌ, వై ఇట్ ఈస్ సుపీరియర్, ఐ టోల్డ్ యూ. అండ్ నౌ వై, what are the responsibilities of the government and public to encourage organic farming? గవర్నమెంట్స్ సేంద్రియ వ్యవసాయ విధానాలను, ఈ గవర్నమెంట్ అని చెప్పను, ఏ గవర్నమెంట్స్ అయినా మన భారతదేశ ప్రధాని కానీ అందరూ కూడా ఎంకరేజ్ చేయాలంటే, ప్లీజ్ అడ్రస్ ది ప్రాబ్లమ్స్ రాదర్ దాన్ కండక్టింగ్ ది మెనీ మీటింగ్స్. గో టు ది విలేజెస్, గో టు ది ఫార్మర్స్, టాక్ టు దెమ్, సప్లై దేశీ కౌస్ టు దెమ్ అండ్ green gram powder etc., which are available, which are needed for mixing the organic manure, or else government can prepare the organic manure and supply the farmers, because they are scared of the expenditure. It is involved with 40% more expenditure, 40% ఎక్కువ, 50% ఎక్కువ ఖర్చుతో కూడుకుంది. కానీ ఇంకోటి, రైతులకు అన్నీ ఉన్న బాధే, ఈ గిట్టుబాటు ధర లేక ఇంత చేసి ఇంత లక్షల మెన్యూరు ఇవన్నీ క్రియేట్ చేసి మనము ఇంత స్ట్రిక్ట్గా చేసినా కూడా మార్కెట్లోనేమో ఈవెన్ తైవాన్ జామ 60, 70, 80, మెట్రోపాలిటన్ సిటీస్లో 150 రూపాయలు కిలో అమ్ముతున్నారు. ఇక్కడికి వచ్చి 20, 25 రూపాయలు కిలో అడుగుతారు. అందుకనే ఒక ఆర్గానిక్ అవుట్లెట్ను కూడా మేము బయట ప్రొవైడ్ చేస్తున్నాము. ఒక 2 వారాల్లో స్టార్ట్ అవుతుంది. దాంట్లో మార్నింగ్ ఒక 4 అవర్స్, మధ్యాహ్నం 2 గంటలు ఫ్రెండ్స్ వచ్చి డైరెక్ట్గా కొనుక్కోవచ్చు, పబ్లిక్ కూడా కొనుక్కోవచ్చు. రీజనబుల్ లో ప్రైస్ పెడతాము. సో ఇట్ ఈస్ ఆల్, ఈవెన్ దో విత్ మచ్ స్ట్రెయిన్స్, మెయిన్లీ టు హ్యావ్ ది కంటెంట్మెంట్ దట్ ఐఎమ్ డూయింగ్ గుడ్ టు ది సొసైటీ. అదర్వైజ్ ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ విత్ మచ్ స్ట్రెయిన్స్ అండ్ రిస్క్స్, బట్ ఆల్ దీస్ స్ట్రెయిన్స్ ఐఎమ్ ఎంజాయింగ్. సో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో మైక్రో ఎలిమెంట్స్ కూడా ఇంకా అన్నీ చాలా ఉంటాయి. కాపర్, మెగ్నీషియము, జింకు, ఐరన్, ఇవన్నీ కూడా సప్లై ఉంటాయి. ఆర్గానిక్ ఫార్మింగ్ తొలుత 1900లో సర్ ఆల్బర్ట్ హోవర్డ్ గ్రేట్ అగ్రికల్చర్ చేశారు. అదే రుడాల్ఫ్ స్టీనరు 1940స్లో ఒక బుక్కే రాయబడింది, రుడేల్ అండ్ హిస్ సన్, ఆర్గానిక్ ఫార్మింగ్ పైన. తర్వాత అందరూ శ్రద్ధ పూనుకున్నారు. అంతకుముందర 1982లో నార్త్ బోర్న్ ఆర్గానిక్ ఫార్మింగ్ను ఇన్వెంట్ చేశారు. అండ్ వాట్ ఈస్ దేశీ కౌ, ఐ టోల్డ్. So responsibilities of the government, responsibilities of the public also. Please buy the organic food and eat organic food and encourage the organic food and try to reduce the atmospheric pollution. And again, some people ask why adding green gram powder and black jaggery. It is to encourage earthworms which are 15 feet down the soil. When we add this, they come up, getting attracted to this black jaggery and green gram, eat all these things, while going back they defecate, which is so that they are increasing the soil fertility and soil సాంద్రతను కూడా మెయింటైన్ చేసి రైతుకు చాలా హెల్ప్ చేస్తున్నాయి. తర్వాత వేపపిండి మీకు తెలుసు, వేప అన్ని సర్వరోగ నివారిణి. సో ఒక క్రిమి సంహారిక నికి వేపపిండిని ఉపయోగిస్తున్నాం. ఇదే కాకుండా పొంగమియ, కానగా, వేరియస్ అదర్ ఫర్టిలైజర్స్ను కూడా మేము ఉపయోగించడం జరుగుతోంది. దిస్ ఈజ్ బ్రీఫ్లీ అబౌట్ ఆర్గానిక్ ఫార్మింగ్. సో అందరూ ప్రజలకు ఆర్గానిక్ ఫార్మింగ్ ఎంకరేజ్ చేయండి, ఆర్గానిక్ ఫుడ్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. ప్రజల ఆరోగ్యమే మూలాధారము. ఇది ఆర్గానిక్ అవుట్లెట్ ఎందుకంటే వినియోగదారుల నుంచి, ప్రొడ్యూసర్స్ నుంచి వినియోగదారునికి డైరెక్ట్గా, మధ్యలో ఎవరు లేకుండా, అట్ చీపర్ కాస్ట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్గానిక్ ఫార్మింగ్ బ్రీఫ్లీ. మేరా భారత్ జవాన్, జై జవాన్, జై కిసాన్, జై హింద్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. తీసుకో.